హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దుర్గశ్రీ టాక్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఈరోజు రెసిపీ వచ్చి రా కాజుతో పన్నీర్. అవును, రెగ్యులర్గా మనం పన్నీర్ కాజు చేసుకుంటాం, కానీ ఈరోజు రా కాజుతో చేసుకోబోతున్నాం. దీనికోసం పచ్చి జీడిపప్పు 200 గ్రాములు, 200 గ్రాములు పన్నీర్ ముక్కలు, 2 ఉల్లిపాయల పేస్టు, అలాగే మసాలా, పచ్చిమిర్చీలు 3 వీటిని తీసుకుని రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకుని అది వేడెక్కిన తర్వాత 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత దానిలోకి ఒక పావు స్పూను పసుపుని వేసుకుని ఆయిల్ మొత్తం స్ప్రెడ్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత దీంట్లో మనం చిన్నగా కట్ చేసుకున్న 200 గ్రామ్స్ పన్నీర్ని 200 గ్రామ్స్ తీసుకున్నాం. ఇవి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత ఈ ఆయిల్లో వేసి వేయించుకుంటే బాగా హెవీగా వేయించకూడదు, లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించి తీసేసుకోవాలి. ఎక్కువగా వేయించిన ముక్క అనేది గట్టిగా బిగిసిపోయినట్లు అయిపోతుంది. ఈ విధంగా లైట్గా వేయించడం వల్ల మనకి పన్నీర్ పీస్ చూడడానికి కలర్ఫుల్గా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది వేగడం వల్ల. అదే ఆయిల్లో పచ్చిమిర్చీలు కూడా వేసి వేయించుకుందాం. మనం ఆయిల్ సరిపోదనిపిస్తే మరొక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి వేగిన తర్వాత మనం పేస్ట్ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ని వేసుకోవాలి. 2 ఆనియన్స్ని పేస్ట్లా చేసుకుని ఇందులోకి అయితే వేసుకున్నాము. ఇవి పచ్చివాసన పోయి ఇది వేపుతున్నప్పుడు పేస్ట్ వేగేటప్పుడే దాంట్లోంచి ఆయిల్ బయటకు వచ్చేలా వేగాలి. ఆనియన్లోంచి వాటర్ మొత్తం పోయి పేస్ట్ బాగా వేగే వరకు వేయించిన తర్వాత మనం ముందుగానే శుభ్రపరచుకున్న రా కాజు అంటే పచ్చి జీడిపప్పు ఉంది కదా, ఈ పచ్చి జీడిపప్పు వేగిన ఆనియన్ పేస్ట్లోకి వేసుకుని దీన్ని ఒక 10 నిమిషాల నుంచి 15 నిమిషాల వరకు బాగా వేయించుకోవాలి. ఇందులోనే క్రిస్టల్ సాల్ట్ లేదా రాళ్ళ ఉప్పుని వేసుకుని మరి కొద్దిసేపు బాగా కదుపుతూ ఉండాలి. ఈ జీడిపప్పు అనేది ఎంత బాగా మగ్గితే టేస్ట్ అంత బాగుంటుంది. ఇందులోకి 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని మరొకసారి కలుపుకోవాలి. 2 టమాటాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆయిల్లో వేసుకోవాలి. ఇవన్నీ బాగా మగ్గే వరకు మనం మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఒక 10 నిమిషాల వరకు వేగితే టమాటా కూడా బాగా స్మాష్ అయ్యి ఉడికిపోతుంది. ఇప్పుడు మసాలాకి 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ గసగసాలు, 2 యాలకులు, 3 లవంగాలు తీసుకుని అలాగే కొద్దిగా కొత్తిమీర, 1 టమాటాని పేస్ట్ చేయాలి. ఇందులోనే రా కాజుని కూడా కొద్దిగా వేసుకుని మొత్తం అంతా కలిపి మసాలా పేస్ట్గా చేసుకోవాలి. ఇవన్నీ కలిపి ఈ విధంగా పేస్ట్ చేసుకుని వేసుకోవడం వల్ల డిఫరెంట్ టేస్ట్ అయితే కర్రీకి యాడ్ అవుతుంది. మనం రెగ్యులర్గా చేసుకునే మసాలా లా కాకుండా ఒక సరికొత్త రుచిలో వస్తుంది. ఫైవ్ మినిట్స్ వరకు బాగా వేయించాలి. ఈ మసాలా యొక్క పచ్చివాసన మొత్తం పోయి కర్రీ మంచి వాసన మనకి తెలిసిపోతుంది. ఆల్మోస్ట్ మంచి వాసన వచ్చేస్తుంది. ఇప్పుడు 1.5 స్పూన్ కారం వేసుకోవాలి. ఈ కారం కూడా ఈ మొత్తం కర్రీకి బాగా పట్టే విధంగా బాగా తిప్పుకోవాలి. ఈ జీడిపప్పు మనకి అన్ని రోజుల్లోనూ దొరకదు. ఈ పచ్చి జీడిపప్పు దొరికినప్పుడే దీంట్లోనే అన్ని రకాలు ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఈ టేస్ట్ కూడా చాలా మన నార్మల్ జీడిపప్పు కంటే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇదన్నీ బాగా వేగిన తర్వాత ఇందులోకి మనం వేయించుకున్న పన్నీర్ని కూడా వేసేసుకోవాలి. పన్నీర్ని చాలా లైట్గా వేయించుకోవడం వల్ల దాన్ని వాటర్లో కూడా నానబెట్టక్కర్లే, డైరెక్ట్గా వేసేసిన మెత్తగా ఉంటుంది పీస్ అనేది. మనం ఈ కాజు లేనప్పుడు మామూలు కాజు వాడాలనుకుంటే ఒక అరగంట పాటు నానబెట్టుకుని గోరువెచ్చని నీటిలో వేసుకుంటే అది కూడా చాలా బాగుంటుంది టేస్ట్. ఇది అందుబాటులో లేని వాళ్ళు కాజుని ఆ విధంగా వేసుకోండి. ఇందులోకి మనం 1 గ్లాస్ వాటర్ వేసుకుని ఒకసారి మొత్తం గ్రేవీ అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బయట ఎక్కడ మొత్తం లేకుండా అంతా సమానంగా కలిసిన తర్వాత దీనిపైన మూత పెట్టుకుని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. కానీ ఒకసారి అవకాశం ఉంటే మధ్యలో ఖచ్చితంగా కదుపుకుంటూ ఉండాలి, లేకపోతే బాగా అడుగును పట్టేసే అవకాశం ఉంటుంది.
లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే కర్రీని ప్రిపేర్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే ఖచ్చితంగా పాడైపోద్ది కూర. ఇప్పుడు మనం అంతా రెడీ అయిపోయింది. ఇందులో ఉప్పు అది సరిపోయిందా లేదో ఒకసారి చెక్ చేసుకుని చాలకపోతే మరి కొంచెం యాడ్ చేసుకోవాలి. కూర అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ఈ రాకాజు పన్నీర్ని మీ ఇంట్లో ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.